పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం తరుణవాయి పడమటిపాలెం గ్రామాలలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా తొలుత తరుణవాయిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. పూర్తయిన అభివృద్ధి పనులను మంత్రి ఆనం ప్రారంభించారు. అనంతరం పడమటిపాలెం గ్రామంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి మంత్రి ఆనం 1.71 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాల్లో అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కిస్తున్నామని మంత్రి ఆనం అన్నారు. కోట్లాది రూపాయలతో గ్రామాల్లో మౌలిక వస్తులు కల్పిస్తున్నామని ఆనం పేర్కొన్నారు. పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించుకొని వాటిని ఇప్పటి వరకు మంజూరైనవి ప్రారంభిస్తూ పూర్తి చేసినవి కూడా ప్రజలకి అందించడానికి ఈరోజు ఈ కార్యక్రమంలో మన సంగం మండలంలో తెలుగుదేశం ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జరిగిన అనేక పనులని ఇవాళ మనందరికీ అందించడానికి ఇవాళ పెద్దలందరం కలిసి రావడం జరిగింది. ముఖ్యంగా తరుణవాయి పంచాయతీలో ఇప్పుడు ఈ పక్కన ఉన్నటువంటి కుడివైపు రోడ్డు కొత్తగా నిర్మాణం చేశాం. ఈ మొత్తం కూడా సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసి ఐటీఐకి ఇచ్చినటువంటి భవనాలు పెద్దామె పాపం ఆ భవనాలు ఆ స్థలాన్ని దాదాపు 7-8 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆ భవనాలు స్థలాలు మరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నచ్చజెప్పి మన ప్రాంతమే కాదు మన నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల నుంచి పసిబిడ్డలు సాంకేతికంగా విద్యని అభ్యసించాలి, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలి అనే దాంతో మొదటగా వాళ్ళు వృద్ధాశ్రమం కింద కట్టాలని చెప్పి అనుకున్నటువంటి భవనాల్ని ఇవాళ ప్రభుత్వ ఐటీఐ కాలేజీకి వాళ్ళు ప్రభుత్వానికి అందించడం జరిగింది. ఇప్పుడు ఐటీఐ భవనాలు కొంత పనులు ఉన్నాయి. ఈ సంవత్సరంలో ఆ పనులు పూర్తి చేసి ఇప్పటి వరకు తాత్కాలికంగా ఆత్మకూరు పాలిటెక్నిక్ కాలేజీలో నడుపుతున్నటువంటి సంగం ఐటీఐ కాలేజీని ఇక్కడ ఈ భవనాల్లోకి తీసుకురావడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.